ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలతో నోరు విప్పక తప్పని పరిస్థితిలో నేను మాట్లాడుతా ఉన్నా. అసలు మెదడు ఉందా ఆయనకి? లేదా వడదెబ్బకి ఏమైనా చిన్న మెదడు కూడా చితికిపోయిందా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నాకు అర్థం కాదు. ఏదో మా బావమ్మరి దీంట్లో దొరికినాయి అంటాడు. పెట్టు కేసు ఎవడొద్దన్నాడు ఆయన నిన్ను? ఏం దొరికినాయి? నీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్పింది కదా, అందులో ఏం దొరకలే, ఏం లేదురా నాయన అని. నువ్వేమైనా ప్లాంట్ చేయబోయినట్టున్నావు. మీ వాళ్ళకి చెప్పేది ఆడ ఇరికియమని చెప్పినట్టున్నావు. అది ఇరికేయలేకపోయినా నేనేం చేస్తా దానికి? నేనేమంటున్నా అంటే ఇంత చిల్లర రాజకీయం మంచిది కాదు. 9 రోజులు ఒక పాక్సో నిందితుని దేశంలో ఎక్కడైనా వదిలిపెట్టినరా? ఎందుకు నీకు అంత అండర్స్టాండింగ్ ఏంది మీ ఇద్దరికి? నీకు ఎందుకు భయం? ఒక నిందితుడిగా చూడాలా? వారు ఎవరైతే ఏందా ఎందుకు కాపాడినామని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. చివరికి ఏం జరిగిందండి వాస్తవం? కేసు రిజిస్టర్ చేయడానికి భయం, మీడియాలో రాయడానికి భయం. ఎవడు చేస్తున్నాడు ఈ మేనేజ్మెంట్ అంతా? నువ్వు నీ ఫ్రెండ్ కాదా? నీ ఫ్రెండ్ ఆర్ఎస్ బ్రదర్స్ కాదా ఇద్దరు మీరు? ఇది వాస్తవం కాదా? మీడియాకు ఫోన్లు చేసి బతిమలాడింది వాస్తవం కాదా? రాయకండి దండం పెడతా అని మీడియా రాయని మాట కూడా వాస్తవం కాదా? ఇవన్నీ కాదండి. 9 రోజులు ఒక నిందితుడిని దాచిపెడితే ఇంకొక సామాన్యుడైతే ఊకుంటారా పోలీసులు? వాళ్ళ తల్లిని తండ్రిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు.